కేసీఆర్ సంతకం యమపాశమైంది. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలపైన కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ 511 టీఎంసీలు ఇచ్చింది అంటే ఇది తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా అర్థం కాదు. దీని వెనకాల పెద్ద కథ ఉంటుంది. ఈ 811 టీఎంసీలు మనకు యాన్ అండ్ యావరేజ్గా ఉన్నది కృష్ణా జలాల్లో. ఇది 2014-15లో ఇక్కడ సింపుల్ ఒకటే ముక్కలో చెప్పేస్తా. 15లో ఇవి ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాల మధ్య ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రం మధ్య ఉన్నటువంటి కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం. అయితే ఈ 511 టీఎంసీల వ్యవహారంలో తెలంగాణ మాకు 50-50 చేయండి, 50-50 చేయండి, ఏపీకి 50 తెలంగాణకు కూడా 50 ఇవ్వండి అని చెప్పేసి ఒక అర్జీ పెట్టింది. అర్జీ పెడితే కేంద్ర ప్రభుత్వము చేద్దాము దీన్ని, కానీ ముందు మీరు ఈ సంవత్సరానికి తాత్కాలికంగా, ఇప్పుడు వెంటనే కాదు కదా, తాత్కాలికంగా ప్రస్తుతానికి మీరు గత అలొకేషన్స్ ఏ రకంగా ఉన్నాయో ఆ లెక్క ప్రకారం మీరు రెండు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి రండి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీలు ఈ లెక్క ప్రకారం పోతా ఉండే, ఈ పర్సంటేజ్ల ప్రకారం పోతా ఉండే. ఆ లెక్క ప్రకారమే ఈ ఒక్క సంవత్సరానికి మీరు దీనికి ఒప్పుకోండి, మేము ఈ సంవత్సరం లోపల దాని మీద ట్రిబ్యునల్ వేసేసి దాని మీద ఫైనల్ చేసి మీ అలొకేషన్స్ మీకు ఇస్తాము, రాష్ట్రంగా మిమ్మల్ని గుర్తిస్తాము అని చెప్పేసి మోడీ సర్కార్ అప్పుడు నమ్మబలికితే ఇప్పుడు ఎవరైనా వెసులుబాటు ఇవ్వాలి కదా. ఈ 2014, 15, 16ల వీళ్ళు ఏం చేసిర్రు, సరే పాటి ఒక్క సంవత్సరానికి కదా అని చెప్పేసి వీళ్ళు అధికారులకు చెప్పేసి ఆ ఒక్క సంవత్సరానికి తాత్కాలిక ఒప్పందం చేసుకున్నారు. ఏది 511 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకి. పైగా మనకు అప్పటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకి ఇంకా అన్ని సగం పూర్తయినటువంటి ప్రాజెక్టులు అవేవి కూడా మనకు నీళ్లు వాడుకునేటువంటి ఫెసిలిటీ లేకుండే. సరే మనం ఆ లోపల మనం ప్రాజెక్టులు కట్టేసుకుంటాము, కంప్లీట్ చేసుకుంటాము. మనం అప్పుడు తర్వాత ఈ 50-50 మనకు రావాల్సినటువంటి ఆ కృష్ణా జలాల్లో సగం నీళ్ళని తీసుకోవాలని చెప్పేసి దాని మీద అది చేస్తే దానికి ఒక్క సంవత్సరానికి ఓకే చేసిరు. ఒక్క సంవత్సరం తాత్కాలిక ఒప్పందం అది. ఇది రేవంత్ రెడ్డికి తెలుసా తెలియదా నాకు అర్థం కాదు. ఇదే ముక్క గతంలో బండి సంజయ్ మాట్లాడిండు, నువ్వెట్ట ఒప్పుకొని వచ్చినావు అని చెప్పేసి. అది తాత్కాలిక ఒప్పందము, సంవత్సరం పాటే ఉంటుంది. ఈ ఒప్పందము ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ సంవత్సరం కాలేదు కదా ఈ సంవత్సరం చేస్తామని చెప్పేసి 2 సార్లు వాళ్ళతోని సంతకాలు పెట్టించుకోరు. ఏది కేసీఆర్ గవర్నమెంట్తోని. 3వసారి కూడా గిట్లే చేస్తుంటే ఇట్లా అయితట్లేదు, మన తెలంగాణకు నష్టం వస్తుందని చెప్పేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి అయ్యా మాకు చేస్తలేరు, అలొకేషన్ చేస్తలేరు, చేయకపోవడం వల్ల మేము నష్టపోతా ఉన్నాం, 299 టీఎంసీలే మాకు వస్తూ ఉన్నాయి, మాకు కృష్ణా జలాల్లో ఈ 50-50% కావాలి మాకు. అదైతే గతంలో ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషను, ఆ ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ తీర్పిస్తే మాకు అనుకూలంగా ఇది వస్తుంది, మా వాటా మాకు వస్తాయి, మా హక్కులు మాకు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి కేసు వేసారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన కాడ నుంచి మోడీ ప్రభుత్వం కేసీఆర్ ఎమ్మటి పడ్డది. ఎట్లా, మీరు ఈ కేసుని విత్డ్రా చేసుకోండి, మేము మీకు పంపకాలు చేస్తాము అని. విత్డ్రా చేసుకోండి, పంపకాలు చేస్తామంటే నాకు తెలిసి 22 ఆ ప్రాంతంలో వీళ్ళు ఆ కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు. ఏది సుప్రీంకోర్టులో పడ్డాక కేంద్రం దిగొచ్చి మీరు అది విత్డ్రా చేసుకొని వెంటనే మేము పంపకాలు చేస్తామంటే పారుదల శాఖ మంత్రిగా ఉండి హరీష్ రావు వీళ్ళందరూ కలిసి దాన్ని విత్డ్రా చేసుకున్నాక మళ్ళీ కూడా ఆ పంపకం చేయకుండా మళ్ళీ ఇదే దుకాణం ప్రకారం పోతా ఉన్నది. స్టిల్ ఇప్పటికీ ఇంకా నీటి కేటాయింపులు జరగలేదు. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఈ వాస్తవాలను మొత్తం పెట్టేసి ఇట్లా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి అంటే ఈక్వల్ టు అబద్ధాలే, మీరే అబద్ధాలా? గిట్లా కేసీఆర్ సంతకం ఏమపాశమైందంటే అప్పటికి ఉన్నటువంటి అంతకుముందుకు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం తాత్కాలికంగా మాకు చేయడానికి కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడిగితే దానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అది అప్పుడు ఎవడున్నా ఒప్పుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఇక్కడ సీఎం రేవంత్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు. మామునూరు ఎయిర్పోర్టును ఎవరు తెచ్చారో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్నటువంటి రాష్ట్రము కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలయ్యింది ఎలా?
ఈయన చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు. ఎవరు? ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కుంజారపు రామ్మోహన్ నాయుడు చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ అప్పుల పాలయ్యింది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. 100% ఇది నిజం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పు ఉంది, లేదని కాదు. కానీ వీళ్ళు ఈ మేర ఉపాధి కల్పించిర్రు, ఈ మేర ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఆ మేర ఎంత అప్పు ఉందో అంత ఇక్కడ అభివృద్ధి కనపడింది, ఇక్కడ ఉపాధి కల్పన కనపడింది, ఇక్కడ ఉద్యోగాలు దొరికినాయి, రకరకాలుగా రాష్ట్రం ముందుకు పోయింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో 1.5 కోట్ల అప్పు తెచ్చిండు, కానీ అభివృద్ధి గుణసున్నా, ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది, అప్పుడు కాదు అప్పుల పాలైంది. ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినామో ఇప్పటిదాకా తెలియదు ఎవరికి. వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది, తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది, ఇవన్నీ ఎవరికి తెలియదు. కానీ రాష్ట్రం మాత్రం అప్పుల పాలైంది. ఇది వాస్తవం. నిన్న కేంద్ర మంత్రి కుంజారపు రామ్మోహన్ నాయుడు చెప్పింది నిజము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రాష్ట్రం అప్పుల పాలైంది, అంతకుముందు అప్పుల పాలు కాలే. అంతకుముందు కూడా అప్పు ఉంది, కేసీఆర్ చేసినప్పుడు కూడా అప్పు ఉంది. కానీ ఆ అప్పు రాష్ట్రంలో పంటల రూపంలో, ఉద్యోగాల రూపంలో, రకరకాల పన్నుల రూపంలో సంపన్నంగానే ఉన్నది. ఆ అప్పు కట్టుకునే స్థితిలో రాష్ట్రం ఉన్నది. కానీ ఇప్పుడు అప్పులని తెచ్చిన మిత్తిలకు మళ్ళీ అప్పులు తెస్తూ ఉన్నారు కట్టడం కోసం. సో ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేసుకుంటూ పోతా ఉందన్నమాట. ఇది నడుస్తున్నటువంటి వ్యవహారము. ఇట్లా ప్రతి చోట ఎక్కడ చూసినా కానీ ఇదే